చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక తీర్పు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేసినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలను తోసిపుచ్చారు స్పీకర్. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పడం జరిగింది. 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక తీర్పిచ్చారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి వాళ్ళు ఆధారాలు లేనట్టుగా స్పీకర్ ప్రకటించారు. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. లైవ్ లో ఉన్నారు. సిద్ధార్థ్, చెప్పండి, గడ్డం ప్రసాద్ స్పీకర్ ఎలాంటి తీర్పు ఇచ్చారు? దీనికి సంబంధించి ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ఇక్కడ క్లీన్ చిట్ వస్తుంది, వీళ్ళందరి మీద ఎటువంటి ఆధారాలు లేవు అన్నట్టుగా వార్తలు వచ్చాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎలాంటి విషయాల్ని పరిశీలించిన మీదట ఈ తీర్పు వెలువరించారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. సో మొత్తానికైతే 10 మంది ఎమ్మెల్యేలో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రస్తుతం ఇంకా ఆయన స్పీకర్ ఛాంబర్లోనే ఉన్నారు. ఆ ఛాంబర్లో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీని స్పీకర్ గడ్డం ప్రసాద్ చదువుతూ ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేలు అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, ఈ 5 పార్టీ మారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవనే విషయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పిటిషనర్లు వేసినటువంటి పిటిషనర్లు, దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్తోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేయలేదనే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ 5 విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ చాలా క్లియర్గా తన జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని తన జడ్జిమెంట్లో చెప్పారు. ఇక మొదటి నుంచి ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, తాము ముఖ్యమంత్రిని కలిసాము, కానీ తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసామని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళు పార్టీ మారలేదనే విషయాన్ని కూడా వాళ్ళు పదే స్పష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ తన జడ్జిమెంట్ని అయితే ప్రకటించారు. ఈ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని తాను స్పష్టం చేశారు. ఇక రేపు మరొక 3 సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉంది. ఈ 3 జడ్జిమెంట్ విషయంలో కూడా ఇదే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే విచారణ జరిపిన సందర్భంలో ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు కానీ, లేదంటే వాళ్ళు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కానీ ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది ఒకే సమాధానాన్ని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇటు క్రాస్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అడిగినా వీళ్ళు మేము మాత్రం పార్టీ మారలేదు అనే విషయాన్ని పదే చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డితో కానీ, లేదంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కానీ, పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో కానీ, లేదంటే పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో కానీ వీళ్ళతో దిగినటువంటి ఫోటోలను చూపించి ఇది పార్టీ మారినట్టు కాదా అనే విషయాన్ని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కానీ వాళ్ళు మాత్రం ఈ ఫోటోగ్రాఫ్స్ వాస్తవమే, కానీ మేమైతే పార్టీ మారలేదనే విషయాన్ని పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు జాతీయ పార్టీలలో ఒక అంశం ఉంది. జాతీయ పార్టీలో చేరారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం తీసుకోవాలి. ఈ 5 మంది ఎమ్మెల్యేలు కానీ, లేదంటే రేపు జడ్జిమెంట్ రానున్నటువంటి 3 ఎమ్మెల్యేలు కానీ, ఈ 8 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వం తీసుకోలేదు కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించబడరు. ఈ అంశాన్ని కూడా ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు స్పీకర్ ముందు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ 8 మంది విషయంలో ఈరోజు 5 సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. రేపు మరొక 3 సంబంధించినటువంటి జడ్జిమెంట్ రానుంది. ఈ 8 మంది పార్టీ మారలేదు అనేది స్పీకర్ చెప్తున్నటువంటి వాదన. ఇక మరొక 2 ఎమ్మెల్యేలు ఇటు దానం నాగేందర్ కానీ, కడియం శ్రీహరి కానీ వీళ్ళు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మొదటి దఫా ఇచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు తమకు
మరికొంత సమయం కావాలని అడిగారు. తాజాగా గత నెలలో కూడా వీళ్ళిద్దరికీ నోటీసులు స్పీకర్ కార్యాలయం సర్వ్ చేసింది. ఆ సమయంలో కూడా వీళ్ళిద్దరు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ స్పీకర్ను కలిశారు. తాము ఆన్సర్ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్కు అడిగారు. స్పీకర్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ 8 మందికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇద్దరు విషయంలో మరొకసారి వాళ్లకు నోటీసులు సర్వ్ చేసి ఒక సమయం ఇచ్చి టైం బౌండ్ ఇచ్చి వాళ్ళ నుంచి సమాధానాన్ని లేదంటే రిప్లైను వివరణను తీసుకుంటారా, లేదంటే స్పీకర్కు ఉన్నటువంటి డిస్క్రియేషన్ పవర్ని ఉపయోగించి వీళ్ళిద్దరి పైన ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదంటే ప్రభుత్వ పెద్దలు కానీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ పదే ఈ విషయంపై చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పార్టీ మారలేదు, ప్రభుత్వంతో కలిసి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటికి మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు తప్ప తాము పార్టీలో చేరలేదనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తాము ముఖ్యమంత్రిని కలిసాము కానీ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మేము కప్పుకున్నది దేవుని కండువా, తాము అభివృద్ధి పనులను తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పెండింగ్ పనులు ముఖ్యంగా తమ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో మాత్రమే ముఖ్యమంత్రిని కలిసామని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ విషయంలో సమయంలో కానీ లేదంటే ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి సందర్భంలో కానీ ఇదే సమాధానాన్ని పదే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికైతే టెక్నికల్గా ఈ 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్